చిన్నపిల్లలకు ఇంట్లో తయారు చేసుకునే కాటికే ఎలా తయారు చేయాలనో చెప్తా. ఇది ఊర్లో చేన్లలో తీసిన పత్తి, చేన్లలో తీయాలి, చెట్లకు పత్తి అయితే కొంచెం తీసుకొని ఇట్లా ఇత్తు గింజ లేకుండా తీసుకోవాలి, సాఫ్ చేయాలి. ఇంట్లో ఏముండద్దు, నలుసు గిలుసు ఏముండద్దు, ఉండకుండా చేసి ఇక ఇట్లా పొడువుగా వత్తి వేసి ఇట్లా వత్తి వేసి నా చేయిలనే పెట్టరా, వత్తి వేసి మంచిగా ఇట్లా వేసి దీనికి ఎల్లిగడ్డలు ఒక 2-3 దంచుకోవాలి. వత్తికి ఈ 2-3 దంచుకొని ఒక 4 ఎల్లిగడ్డలు 5 ఎల్లిగడ్డలు దంచుకొని సన్నగా దంచుకోవాలి. దంచుకొని కాటికి వేయాలి, చిన్నపిల్లల కాటికి. దీనికి వత్తి వేసుకున్నాం కదా, దీనికి మంచిగా ఇట్లా పూసుకోవాలి. మంచిగా ఇట్లా పూసుకోవాలి మంచిగా. ఇట్లా ఎల్లిగడ్డతోటి ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఒక చిప్పల కుండ చిప్పల ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా నూనె మంచిగా పోసుకున్న తర్వాత ఇది మంచిగా ఇట్లా ఇలా ముంచుకొని ఇట్లా తాల్చుకొని దీన్ని ముంచుకొని కుండ పెట్టుకొని పల్లి నూనె, అసలైన ఫీవర్ పల్లి నూనె పట్టింది నూనె. ఇది పిల్లలకు కాటికే చేస్తున్నా నేను, చిన్నపిల్లలు. నూనె దీపము ఇట్లా పెట్టుకొని ఇది ఎల్లిగడ్డతో తయారు చేసిన కదా, ఇక ఇప్పుడు ఇంట్లో పెట్టుకోవాలి. ఇటుకలు పెట్టి 4 దిక్కుల్లో 3 దిక్కుల్లో మంచిగా ఇటుకలు పెట్టి గాలి పోకుండా పెట్టుకోవాలి. గాలి పోకుండా పెట్టి అది ఇట్లా ఇక ఇట్లా ముట్టేయాలి దీపం. ఎల్లిగడ్డ, మంచి నూనె, ఇట్లా ఇట్లా దీపం పెట్టుకొని ఇట్లా కుండ పెట్టాలి. మషి అవుతుంది మంచిగా. ఇక మషి అయినప్పుడు దీన్ని మషి వచ్చినాక దులుపుకోవాలి. ఒక పేపర్లో దులుపుకొని కాటికే వేసుకోవాలి. ఇది నేను కాటికే చేస్తున్నా. తర్వాత ఇగో ఇట్లా కాటికి వస్తుంది. ఇగో ఇట్లా కాటికి వస్తే ఇది దులుపుకోవాలి. ఇట్లా ఇట్లా మషి అంతా దులుపుకోవాలి. ఇగో ఇట్లా పడుతుంది. ఇట్లా అవుతుంది. ఇట్లా అయినప్పుడు ఇట్లా తీసుకోవాలి. ఇగో ఇట్లా ఇట్లా నెయ్యి, ఇట్లాంటి దుర్గా నెయ్యి వేసుకొని ఇట్లా ఒక డబ్బాలో పోసుకోవాలి. చేసుకోవాలి. ఇట్లా అవుతుంది. చిన్న పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇట్లా పెట్టుకోవాలి. మంచిగా వాటికి మంచిగా అవుతుంది. ఇట్లా నెయ్యి వేసి ఇట్లా వేసుకోవాలి. కుండతో చేసుకోవాలి. ఇట్లా వేసుకొని చిన్నపిల్లలకు కళ్ళకు ఇట్లా కళ్ళకు కాటికి పెట్టుకుంటే కళ్ళు మంచిగా ఇట్లా కూరలన్నీ పోస్తాయి. మంచిగా కళ్ళు మంచిగా కనబడతాయి. ఇది ఎల్లిపాయతోటి చేసిన కాటికే ఎంత మంచిగా అయిందంటే కాటికే మనం ఇంట్లో తయారు చేసుకుంటాం. బయట చేస్తే అంతా కెమికల్ కలుపుతారు, కళ్ళు పోతాయి, అన్ని కంటి పాపాలు కనబడతాయి, అన్నీ ఖరాబ్ అవుతాయి. ఇది మంచిగా ఉంటుంది. ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్నది ఎల్లిపాయ, మన చేనులో వండిన పత్తి, నెయ్యి, ఈ మూడే వేసుకుంటే ఇంత మంచిగా అయింది కాటికే. ఇగో సూపర్ అయింది. ఇగో ఇంత మంచిగా అయింది. ఇగో సూపర్. ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా చిన్నపిల్లలకు కానీ మంచిగా కళ్ళకు ఇట్లా పెట్టుకోవాలి. కళ్ళకు ఇట్లా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇది ఇంట్లో తయారు చేసింది, మనం తయారు చేసుకున్నది. పెట్టుకుంటే అంత కెమికల్ ఉంటుంది, కళ్ళు పాడైపోతాయి.
అవన్నీ అవసరమా మనకు? ఇది మంచిగా ఉంటుంది, ఇది మంచిగా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. సరే, ఇట్లా కాటికే ఇంట్లో తయారు చేసుకొని ఇట్లా చిన్న పాపలకు ఇట్లా పెట్టాలా, కండ్లకు ఇట్లా పెట్టాలా. ఇది కిందిది ఇట్లా పట్టుకోరా, నాకు వేలుగు ఇట్లా పెడదామంటే కింది పాపకి ఇది పట్టుకో, గిది 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 అరే పెడదాం జర ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టుకోవాలి మంచిగా, ఇట్లా పెట్టుకోవాలి మంచిగా. మంచిగా ఇట్లా కాటికే ఇట్లా మంచిగా ఇంట్లో తయారు చేసుకొని ఇట్లా అన్ని కెమికల్ అవి అన్ని పెట్టే బదులు ఇవి పెట్టుకోవాలి. చిన్నపిల్లలకు చాలా మంచిది, ఇట్లా పెట్టుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగో మంచిగా చిన్న పాపలకి ఇట్లా తయారు చేసుకోవాలి, మంచిగా చేసుకోవాలి. ఇంట్లో నాటు పత్తితోటి మంచిగా చేన్ల వండింది ఇవన్నీ వేసుకొని ఇట్లా పెట్టుకుంటే చిన్న పాపల కళ్ళు ఖరాబ్ కావు. లేకపోతే తర్వాత కళ్ళకు ఆపరేషన్లు చేయాలి, కళ్ళ పాపలు నిలబడిపోతాయి. అంత బయట కెమికల్ వేస్తున్నారు, కాటికి అస్సలు పెట్టకూడదు. చెప్తున్నా నేను, ఇంట్లో ఇట్లా నేను తయారు చేసిన మంచిగా నెయ్యితోటి స్వచ్ఛమైన నూనెతోటి పల్లి నూనెతోటి తయారు చేసి పెట్టిన ఇట్లా అయింది. ఇప్పుడు చూసిండ్రా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఓకే.